హలో అండి. ఈరోజు వీడియోలో మనందరికీ పేరు చెప్పగానే నోరూరే గోంగూర చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఇంకొక హాఫ్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 10 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేశారంటే ఎండుమిర్చి బాగా మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నింటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో ఒక 3 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. ఈ పచ్చిమిర్చి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా! నేను ఎర్ర గోంగూర తీసుకుంటున్నాను. ఈ చట్నీకి మామూలుగా గోంగూర చట్నీకి ఎర్ర గోంగూర అయితేనే బావుంటుంది. కడిగిన గోంగూర అంతా వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోంగూర కుక్ అవుతున్నప్పుడే కొద్దిగా చింతపండు వేసుకొని, ఆ వాటర్‌తోనే కుక్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ గానీ, ఇంకా ఆయిల్ కానీ ఏమీ వేయనవసరం లేదండి. అదే వాటర్‌తో కుక్ అయిపోతుంది. గోంగూర మొత్తం ఇలా దగ్గర పడి, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి, మొత్తం పూర్తిగా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకున్న మసాలాలు, అలాగే ఎండుమిర్చి వేసుకున్నాం కదా! దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన చట్నీని కొద్దిగా తాలింపు వేసుకొని తిన్నారంటే, వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! గోంగూర చట్నీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపులో కొద్దిగా వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. లాస్ట్‌కి ఉల్లిపాయలు వేసుకొని, అవి పూర్తిగా వేగకుండానే గోంగూర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా పూర్తిగా కలిసిన తర్వాత సర్వింగ్ బౌల్‌లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నాకు తెలిసి గోంగూర చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.